హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. మనం ఇంతకుముందు వీడియోలో 8th క్లాస్లో ఉండే లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ ఏకచర రాశిలో రేఖీయ సమీకరణాలు ఈ పర్టికులర్ టాపిక్ యొక్క ఇంట్రొడక్షన్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ పర్టికులర్ వీడియోలో ఫస్ట్ ఎక్సర్సైజ్లో మనకి టోటల్గా 12 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 12 ప్రాబ్లమ్స్ నుంచి మొదటి 6 ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే నెక్స్ట్ వీడియోలో తర్వాత 6 ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా మనకుండే 6 ప్రాబ్లమ్స్లో అంటే టోటల్గా ఉండే 12 ప్రాబ్లమ్స్లో ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్న 6 ప్రాబ్లమ్స్లో మొదటి 3 ప్రాబ్లమ్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఫస్ట్ ప్రాబ్లం ఏముంది చూడండి, x-2 = 7 ఉంది. చాలా సింపుల్ వన్. కాసేపు ఈ క్వశ్చన్ ఇక్కడ తీసుకుందాం. x-2 = 7 ఉంది. మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేస్తున్నప్పుడు క్లియర్గా చెప్పాను, మనం వేరియబుల్ని ఒకవైపు పెట్టుకొని మిగిలిన నెంబర్స్ అన్నిటినీ ఇంకొక వైపు ట్రాన్స్పోజ్ చేయాలి. ఇక్కడ మీరు చూస్తే x-2 = 7 ఉంది. సో x కాకుండా మీకు ఏదైతే న్యూమెరికల్ వాల్యూ కనపడుతుందో 2 అనేది, అది ఇక్కడ ఏమి పర్ఫామ్ చేస్తుంది అంటే సబ్ట్రాక్షన్ జరుగుతూ ఉంది ఇక్కడ. సో ఈ పర్టికులర్ ఆపరేషన్ ఇటువైపు ట్రాన్స్పోజ్ చేసేటప్పుడు ఏమవుతుంది, మనకి అడిషన్ అవుతుంది. అంటే -2 అనేది ఇటువైపు ట్రాన్స్పోజ్ చేసేటప్పుడు +2 అవుతుంది. సో x-2 = 7 అనే దాంట్లో -2ని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, x ఇటువైపే ఉంటుంది, -2 ఇటువైపు వెళ్ళడం వల్ల +2 అవుతుంది. 7 + 2. సో x = 7 + 2 which is nothing but x = 9 అవుతుంది. చాలా సింపుల్ ప్రాబ్లం ఇది, ఈజీ టు అండర్స్టాండ్. ఏ నెంబర్ని ఎటువైపు పంపిస్తున్నప్పుడు ఏమి చేంజెస్ జరుగుతాయన్న విషయం మీకు క్లియర్గా తెలిస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో x-2 = 7 అనే దాంట్లో -2ని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేయడం వల్ల x = 7 + 2 అయింది. x = 9 అనేది ఇచ్చిన ప్రాబ్లంకి సొల్యూషన్ అవుతుంది. చాలా ఈజీ టు అండర్స్టాండ్. ఈ ఎంటైర్ సొల్యూషన్ ఇటువైపు పెట్టేద్దాం. సో ఆ ప్రాబ్లం కింద ఇది పెట్టేశాను. ఇకపోతే నెక్స్ట్ ప్రాబ్లం మీరు జాగ్రత్తగా చూస్తే y+3 = 10 అని ఉంది. సో y+3 ఎప్పుడు లీనియర్ ఈక్వేషన్స్లో xఏ ఉండాలని రూల్ ఏమీ లేదు. సో yలో ఉండొచ్చు, ఏలో ఉండొచ్చు, ఎనీ ఆల్ఫాబెట్. ఇక్కడ y+3 = 10 అని ఉంది. దాన్ని కాసేపు ఇక్కడ తీసుకుందాం. y+3 = 10. సో ఇక్కడ +3ని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేద్దాం, ఎందుకంటే yకి పక్కన ఎలాంటి న్యూమరికల్ వాల్యూ లేదు. yని మాత్రం అక్కడే ఉంచి ఈ +3ని అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, ఈ +3 లేదా 3 అనేది ఇక్కడ అడిషన్ చేస్తూ ఉంది, అడిషన్ పర్ఫామ్ చేస్తూ ఉంది. అవతలకి తీసుకెళ్తే సబ్ట్రాక్షన్ చేయాలి, లేదా +3 అవతలకి వెళ్తే -3 అవుతుంది. సో y = 10 అలాగే ఉంటుంది, +3 యువతలకి రావడం వల్ల -3 అయింది. సో y = 10 - 3 which is nothing but y = 7 అనేది మనకి కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఇచ్చిన ప్రాబ్లంకి y = 7 అనేది సొల్యూషన్ అవుతుంది. సో చాలా ఈజీ టు అండర్స్టాండ్. దీన్ని కూడా కాసేపు పక్క పెట్టేద్దాం. ఇకపోతే థర్డ్ ప్రాబ్లం చూడండి, 6 = z+2 అని ఉంది. దీన్ని తీసుకొద్దాం. 6 = z+2 ఉంది. మనం ఇప్పటివరకు చేసిన అన్ని ప్రాబ్లమ్స్లో ఒకవైపు మాత్రమే వేరియబుల్స్ కనబడుతూ ఉండేవి. ఇక్కడ మాత్రం రివర్స్లో ఇటువైపు వేరియబుల్ ఉంది, ఇక్కడ క్లియర్గా కనపడతా ఉంది. సో 6 = z+2 ఉంది. ఇక్కడ ఉండే +2ని మనం ఇటువైపు ట్రాన్స్పోజ్ చేద్దాం. సో ఈ +2 ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, -2 అవుతుంది. సో ఇటువైపు z ఇలాగే ఉంటుంది, ఇక్కడ 6 అలాగే ఉంటుంది. ఈ +2 ఇతలికి రావడం వల్ల -2 అవుతుంది. సో z అనేది 6 - 2కి ఈక్వల్ అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ z = 4 అనేది మనకి కావాల్సిన ఆన్సర్ లేదా సొల్యూషన్ అవుతుంది. సో ఇది కూడా పక్క పెట్టేద్దాం. మీరు ఈ 3 ప్రాబ్లమ్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా బేసిక్ ఆపరేషన్స్ లేదా బేసిక్ లెవెల్లో ఉండే ప్రాబ్లమ్స్ ఇవి ఈజీగా అర్థమైపోతాయి. సో ఇవి అర్థమైతేనే మనకి ముందుండే ప్రాబ్లమ్స్ క్లియర్గా అర్థమవుతాయి. ఏ ప్రాబ్లంలో అయినా మీరు ఖచ్చితంగా నోటిఫై చేయాల్సింది లేదా గుర్తుపెట్టుకోవాల్సింది, వేరియబుల్ని ఒకవైపు ఉంచేసి మిగిలిన నెంబర్స్ అన్నిటిని అటువైపు ట్రాన్స్పోజ్ చేయాలి. చేసే ప్రాసెస్లో ఈ ఆపరేషన్స్ అనేవి చాలా క్లియర్గా మనం మార్చుకోవాలి లేదా సైన్స్ మార్చుకోవాలి. అక్కడ మిస్టేక్ జరిగిందంటే ఖచ్చితంగా ప్రాబ్లం అంతా తప్పిపోతుందన్న విషయం మీరు ఖచ్చితంగా గమనించాలి. సో మొదటి 3 ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా అర్థమైపోతాయి. సో ఇవన్నీ పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఏముంది చూడండి, 3/7 + x = 17/7. సడన్ గా ఇప్పటి వరకు చేసిన ప్రాబ్లమ్స్ లో సింపుల్ నెంబర్స్ కనబడి ఇక్కడేమో ఫ్రాక్షన్స్ కనబడుతున్నాయి. అయినా సరే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది జాగ్రత్తగా ఇట్లా పక్కన తీసుకుందాం. 3/7 + x = 17/7 ఉంది. సో ఇక్కడ x కాకుండా మిగిలిన నెంబర్ లేదా మిగిలిన ఫ్రాక్షన్ ఏదైతే ఉందో అది ఇక్కడ అడిషన్ చేస్తుంది కాబట్టి అటువైపు ట్రాన్స్పోజ్ చేద్దాం. సో x ఇలాగా ఉంటుంది, ఈ
3/7 లేదా +3/7 అనేది ఇటువైపు వెళ్తే -3/7 అవుతుంది. సో x ఈక్వల్ టు 17/7 -3/7. ఈ రెండు ఫ్రాక్షన్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు ఇంతకుముందు లోయర్ క్లాసెస్లోనే ఫ్రాక్షన్స్ని యాడ్ చేయడం ఎలా, సబ్ట్రాక్ట్ చేయడం ఎలా అన్నది మీరు గమనించుంటారు. ఇక్కడ మీకు ఈ రెండు చూస్తే లైక్ ఫ్రాక్షన్స్, అంటే డినామినేటర్ ఒకటే ఉంది కాబట్టి చాలా ఈజీగా. సో ఎల్సిఎం 7 అవుతుంది. 17 - 3 విచ్ ఈస్ నథింగ్ బట్ 17 నుంచి 3 పోతే 14/7. సో x ఈక్వల్ టు 17 - 3/7, 14/7. సింప్లిఫై చేస్తే x ఈక్వల్ టు 2 అనేది మనకి కావాల్సిన ఆన్సర్ అవుతుంది. చాలా ఈజీ. ఫ్రాక్షన్స్ కనపడ్డాయి కదా అని మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఓన్లీ ఫ్రాక్షన్స్ ఇవ్వడం వల్ల మీకు ప్రాబ్లం కాస్త టిపికల్గా కనపడుతుంది, కానీ రెగ్యులర్ ప్రాసెస్ జస్ట్ నెంబర్ని అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తాం, సబ్ట్రాక్షన్ జరిగింది, సింప్లిఫై చేస్తాం, ఇదంతా పక్క పెట్టేద్దాం. ఇకపోతే నెక్స్ట్ ప్రాబ్లం చాలా సింపుల్ చూడండి. 6x ఈక్వల్ టు 12 ఉంది. 6x ఈక్వల్ టు 12 దాన్ని తీసుకొద్దాం. 6x ఈక్వల్ టు 12. ఇక్కడ 6x అంటే మీనింగ్ ఏంటి? 6 ఇంటూ ఎక్స్ అని అర్థం. సో 6 ఇంటూ ఎక్స్ అంటే 6 అనేది ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది. అటువైపు ట్రాన్స్పోజ్ చేసినప్పుడు డెఫినెట్గా మల్టిప్లికేషన్కి ఇన్వర్స్ ఆపరేషన్ డివిజన్ చేయాలి. సో 6x ఈక్వల్ టు 12లో 6ని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేయడం వల్ల ఈ 6 అనేది ఇక్కడ డివైడెడ్ బై అవుట్ చేస్తుంది, అట్లా డివిజన్ చేస్తుంది. 12/6 విచ్ ఈస్ నథింగ్ బట్ x ఈక్వల్ టు 2 అనేది మనకి కావాల్సిన ఆన్సర్ అవుతుంది. అన్ని బేసిక్ ఆపరేషన్స్ మీదే ఫ్రేమ్ చేయబడ్డ క్వశ్చన్స్ ఇవన్నీ. ఏ ఆపరేషన్ అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తున్నప్పుడు ఎలా చేంజ్ అవుతుందన్న విషయం మీకు క్లియర్గా అర్థమైతే చాలు. ఇది పక్క పెట్టేద్దాం. ఇకపోతే చివరి ప్రాబ్లం జాగ్రత్తగా చూడండి. t/5 ఈక్వల్ టు 10 అని ఇచ్చారు. దీన్ని తీసుకొద్దాం ఇక్కడికి. t/5 ఈక్వల్ టు 10 అని ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే t ఉంది, కింద డివైడెడ్ బై 5 కనపడుతుంది. అంటే 5 అనేది ఇక్కడ డివిజన్ చేస్తుంది. డివిజన్ చేస్తున్న ఈ నెంబర్ని అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్కి ఇన్వర్స్ ఆపరేషన్ అయిన మల్టిప్లికేషన్ జరగాలి. అంటే ఈ 5ని అటువైపు పంపిస్తే అది అక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది. సో t ఈక్వల్ టు ఈ 5 అటువైపు వెళ్ళడం వల్ల 10 × 5 అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ t ఈక్వల్ టు 50 అవుతుంది. సో t ఈక్వల్ టు 50 అనేది మనకి కావాల్సిన సొల్యూషన్ అవుతుంది ఇచ్చిన ప్రాబ్లంకి. ఇదంతా పక్కా పెట్టేద్దాం. సో మై డియర్ చిల్డ్రన్, ఈ 6 ప్రాబ్లమ్స్ ఏవైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానో మీరు చూస్తే జస్ట్ అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఒకవైపు నుంచి ఇంకొక వైపు వెళ్తున్నప్పుడు ఎలా చేంజ్ అవుతాయి, వీటి మీదే డిపెండ్ అయి ఉన్నాయి తప్ప ఎలాంటి టిపికల్ లాజిక్స్ ఏవి లేవు. ఈ 6 ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమైతే నెక్స్ట్ 6 ప్రాబ్లమ్స్ కూడా మీకు బాగా చేయడానికి కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రస్తుతానికి ఆ 6 ప్రాబ్లమ్స్ నేను బోర్డు మీద లేదా ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నారు. ఇవి మీరు ఓన్గా ట్రై చేయండి. మీకు రాకపోతే నెక్స్ట్ వీడియోలో ఈ ఆల్ ద 6 ప్రాబ్లమ్స్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు మీ ఆన్సర్స్ కరెక్టా కాదా అని. హోప్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ 6 ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 6 ప్రాబ్లమ్స్తో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు టేక్ కేర్. లెక్కల మాస్టారు హరగోపాల్.